ఇంగ్లీష్లో మాట్లాడండి అంటూ ఆటో వాళ్ళ ఇంగ్లీష్లో అదరగొడుతూ ఉంటే వెనక సీట్లో ఉన్న ప్రయాణికుడు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మనందరం ఆటోలో తప్పనిసరిగా ప్రయాణిస్తూ ఉంటాం. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆటోలకు ఫుల్ గిరాకీ ఉంటుందనే చెప్పాలి. ఇకపోతే దాదాపు ఆటో డ్రైవర్లు తమ స్థానిక భాష లేదంటే హిందీలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆటో నడుపుతున్న ఓ పెద్దాయన ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు. అతడు మాట్లాడిన తీరు నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి లండన్, అమెరికా, ప్యారిస్ వంటి ప్రదేశాలు చూసి రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మహారాష్ట్రలోని అమరావతిలో వెలుగు చూసింది ఈ ఘటన. అమరావతిలో ఓ డ్రైవర్ ఇంగ్లీష్ మాట్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంగ్లీష్ ఎంతో వేగంగా స్పష్టంగా మాట్లాడుతున్న ఆటో వాళ్ళ తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఇంగ్లీష్లో మాట్లాడడం వింటే ఆయన ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారా అనే సందేహం కలగక మానదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో క్యాప్షన్లో ఇలా రాసి ఉంది: ఈ రోజు నేను ఒక పెద్ద మనిషిని కలిశాను. అతని పరిచయం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతను ఒక ఆటో డ్రైవర్. అతను మాతో చాలా సరదాగా మాట్లాడాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు తమను గుక్క తిప్పుకోకుండా చేసింది. అతడు ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రోత్సహించే అతని ప్రయత్నం ఎంతో ఆశ్చర్యకరం అని క్యాప్షన్లో పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెద్దాయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి: నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీకు ఇంగ్లీష్ భాష తెలిస్తే లండన్, ప్యారిస్, అమెరికా వంటి దేశాలు చుట్టి రావచ్చు. మీకు ఇంగ్లీష్ రాకపోతే అక్కడికి వెళ్ళలేరు అని ఆటో డ్రైవర్ అంటున్నాడు. అంతేకాదు అందుకు ఉదాహరణ కూడా చెప్తున్నాడు. లండన్కి వెళ్ళినప్పుడు హోటల్లో వెయిటర్ని మరాఠీలో ఒక గ్లాస్ నీళ్ళ కోసం అడిగితే అతను మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు అని చెప్తున్నాడు. అందుకే మీకు చెప్తున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి అంటూ ఆటో వాళ్ళ ఇంగ్లీష్లో అదరగొడుతుంటే వెనక సీట్లో ఉన్న ప్రయాణికుడు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. Please, thoda. Sir, we have no time, sir. Okay. Have you time, sir? Can you please bear me 5 minutes? Why? What I'm telling you, listen very carefully. Okay. If you know English, you can go London, Paris, America, Tokyo, XYZ. If you don't know English, you cannot go there. For example, you are in London's hotel, and if you will say to that waiter, give me a glass of cool water, he will give a glass of cool water. And if you will say in Marathi, waiter, malai glass pande, oh Indian, you get out from here, there is no water for you. That is why I am telling you, learn English and you talk English. It is international language, you know. Thank you so much, sir. Okay. Thank Second you. bodybuilder. Yes. And I want to make like your body, sir. Thank you. Okay, bye. Bye. What is your full name? My name is Bhushan Pohane. I am pursuing medical Achha, college. achha. And where do you stay? I am studying in Nagpur. I stay No. near Shegaon Naka, near in Amravati. My question is with you that where do you stay? S-T-A-Y, stay. यानी आप कहाँ रहते हो? मैं रहता हूँ Shegaon Naka. Okay, sir. हाँ. Thank you. Next Nice time to I will meet meet you. Thank It you is so the much, golden sir. time for my customer. Yes. Bye. Thank you, sir. Okay, welcome. चलो, bye.